ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన నాయకులు ఎంతమంది? అనారోగ్యంతో బాధపడుతున్న పేద మధ్యతరగతి ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న నాయకుడు ఎవరు? మేము అది చేశాం ఇది చేశామని చెప్పుకునే పచ్చ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం ఏం చేసింది? ప్రజల ఆరోగ్యం కోసం ఏ మంచి చేస్తున్నా ఏడుస్తున్న ఈ పచ్చ నాయకులను ఏమనాలి? ఓ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తారు. అందుకే డాక్టర్ని దేవుడు అంటారు. అదే ఏకంగా 1.5 కోటి కుటుంబాల ఆరోగ్యదాతను ఏమని పిలవాలి? 4.5 దాదాపు 40 లక్షల మందికి ఉచిత వైద్యంతో ప్రాణం పోసిన జననేతను ఎవరితో పోల్చాలి? ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాక జీవన భృతి కోసం ఆధారపడకుండా రోగికి డబ్బులిచ్చి మరీ చిరునవ్వుతో సాగనంపే మానవీయ కోణానికి ఎవరు సరితూగగలరు? విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అనే దృక్పథంతో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి ఊపిరిపోసిన ఆరోగ్యదాత మన మహానాయకుడు. అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆరోగ్యశ్రీ లబ్ధిని 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది అన్న భరోసా ప్రజలకు కల్పిస్తూ ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు మన జగనన్న. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారు తిరిగి ఫాలోఅప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేందుకు ఫాలోఅప్ కన్సల్టేషన్ కోసం రవాణా ఛార్జీల కింద 300 రూపాయలు. ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆసుపత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తూ వారు ఆసుపత్రులకు వెళ్లడం కోసం రవాణా ఛార్జీ కింద 500 రూపాయల చొప్పున అందజేయనున్నారు. ఈ మహత్కార్యం ఈ నెల 18వ తేదీన మన జగనన్న చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మండలంలో వారానికి 4 గ్రామాల చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి జనవరి నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. జగన్ అంటే నమ్మకం, నమ్మకం అంటే జగన్ అని మరొకసారి రుజువు చేసిన ప్రజానేత మన జగనన్న.